ఏమనుకుంటున్నారు మా గురించి? ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? పొరపాటునే నేను ఒక మాట అన్నదానికి లేనిపోని రాద్ధాంతమంతా చేశారు. దానికి క్షమాపణ చెప్పాను. కాదని విడిపోయి బ్రతకమన్నారు. మా బతికేదో మేము బతుకుతున్నాం. మళ్ళీ ఇవన్నీ ఏంటి? ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మాధవ, వద్దు మాధవ, వెళ్దాం పదా. ఉండు భూమి, మాట్లాడకుండా ఉంటే ఎవరిష్టానికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందనరా అంతలా ఆవేశపడుతున్నావు? ఇంటి జనాభా లెక్కల వాళ్ళు వస్తే ఈవిడ గారు ఏం చెప్పిందో అడగండి. ఏం చెప్పిందిరా? ఇంట్లో మీ అందరి పేర్లు చెప్పి మా ఇద్దరి పేర్లు మాత్రం చెప్పలేదు. అంటే విడదీసేది మీరే, జనాభా లెక్కలో నుంచి మమ్మల్ని తీసేసేది కూడా మీరేనా? మీతో మేము ఉంటే సంతోషంగా ఉండలేమన్నారు. మా కాపురం మేము పెట్టుకుని మా బ్రతుకేదో మేము బ్రతుకుతున్నాం. బయట వాళ్ళతో ఇంటికి మాకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? జనాభా లెక్కల్లో ఉన్న మా పేర్లు తీసేయాల్సిన అవసరం ఏంటి? అలా ఎలా చెప్పావమ్మా? మరి మనతో సంబంధం లేకుండా వెళ్లిపోయిన వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పాలా? అంతగా అవసరమైతే వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. వద్దు, రోజు ఈ గొడవలొద్దు. ఇలా అవమానాలు పడుతూ బాధపడుతూ మేము ఉండలేం. మా దారిని మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోరా. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. ఒకసారి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయావు కదా, ఇంకోసారి వెళ్ళడానికి ఏమైంది? అందుకేగా వెళ్తాను వెళ్తాను అంటున్నావు. ప్రతిసారి తన మీద చాడీలు చెప్పడం అలవాటైపోయింది. చాడీలేంటన్నయ్య, జరిగింది చెప్తున్నాను. ఇంట్లో మనుషుల్ని విడదీసింది సరిపోలేదా? జనాభా లెక్కలో నుండి పేర్లు కూడా తీసేయాలా? రేయ్, ప్రతిసారి అలెక్యను నేరస్త్రాలు చేసి మాట్లాడితే బాగోదని నీకింతకు ముందే చెప్పాను. సరే అన్నయ్య, మా దారిని మేము వెళ్ళిపోతాం. నీకు కూడా నా మొహం చూడడం ఇష్టం లేనప్పుడు, కళ్ళెదురుగా నేనుంటే నువ్వు తట్టుకోలేనప్పుడు ఇంకా ఇంట్లో ఉండడంలో అర్థమే ఉంది. రే, ఇద్దరికి ఏమైందిరా? చేతుబడి చేసిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. మరేం చేయమంటావా అక్క? తన ఇష్టానికి తను ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? తప్పని చెప్పాల్సిన అన్నయ్య కూడా తననే సమర్థిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉంది? కనీసం ఇక్కడ నుండి వెళ్తే మా బ్రతుకేదో మేము ప్రశాంతంగా బ్రతుకుతాం కదా. ఒకసారి కుటుంబం విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని, అరే చిన్నప్పటి నుండి ప్రాణంగా పెంచుకున్న నా తమ్ముడు, వాడిని బాధ పెట్టడం ఎందుకు అనుకుని తగ్గి మళ్ళీ నీతో కలిసినందుకు బాగా బుద్ధి చెప్తున్నావు కదరా. వెళ్ళరా, వెళ్ళిపో. ఈ ఇంటిని హోటల్ని నేనే చూసుకుంటాను. కావాలంటే నీ వాటా కింద కొంత డబ్బు పడేస్తాను. అది తీసుకుని వెళ్ళి నీ భార్యతో నువ్వు ఎక్కడైనా హాయిగా ఉండు. రాఘవా, ఏంట్రా ఎప్పుడు లేంది ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను మాట్లాడటం లేదమ్మా, వాడు మాట్లాడిస్తున్నాడు. ఇంట్లో ఉన్న దగ్గర నుండి ప్రతిరోజు సమస్యే. వెళ్ళనివ్వు. వాళ్ల పాటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. ప్రతిరోజు ఈ తలనొప్పి లేకుండా ఉంటుంది కదా మనకి. ఒరే, మీరేం చేసుకుంటారో చేసుకోండ్రా, కానీ ఆస్తిని వేరు చేయడానికి మాత్రం వీల్లేదు. దగ్గరలో శౌర్య పెళ్ళి అనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీరు ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారా? అన్నదమ్ములిద్దరూ విడిపోయారు అంటే రేపు శౌర్యని ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఆ సుజాత వదిన ఒప్పుకుంటుందా?
పెళ్లి కొప్పుకుంది మనది ఉమ్మడి కుటుంబం అని చూసారా? మీరిలా కొట్టుకుంటుంటే శౌర్య పెళ్లి ఎలా అవుతుందిరా? రాఘవ, ఇంట్లో నుండి వెళ్ళిపోతామని వాడు నువ్వు మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉందిరా. విడిపోవాలని మీ మనసులో అంత బలంగా ఉంటే ఈ క్షణమే చెప్పేయండి, వెళ్ళిపోదాం. ఎవరి దారిని వాళ్ళు చూసుకుందాం. శౌర్య పెళ్లి అలా చేయాలి ఇలా చేయాలి అని అన్నారు. అత్తయ్య వాళ్లతో ముహూర్తాల గురించి కూడా మాట్లాడారు. తీరా పెళ్లి కుదిరింది, పెళ్లి చేద్దాం అనుకునే సమయంలో మీరిలా గొడవలు పడి విడిపోతే దాని పెళ్లి జరుగుతుందా? మనుషులే కాదు, ఆస్తి కూడా ఉమ్మడిగా ఉన్నంత వరకే నలుగురికి మనం గొప్పగా కనిపిస్తాం. అది నాది ఇది నీది అని ఆస్తులు పంచుకుంటూ పోతే నలుగురిలో చులకనయ్యేది మనమేరా. మీ ఇద్దరి గొడవలకి శౌర్యని బలి చేద్దామని అనుకుంటున్నారా? అది కాదక్క. మాట్లాడకరా. ఎన్నిసార్లు చెప్పినా మీ దారి మీదే అయిపోతుంది. చివరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతామన్న మాట నీ నోటి నుంచి కానీ వాడి నోటి నుంచి కానీ వచ్చిందంటే మీ ఇద్దరికి చెప్పకుండా నేనే వెళ్ళిపోతాను. మహా, అక్క, నేను బాధతో అన్నానే కానీ నిజంగా వెళ్ళాలనుకుంటే ఆ రోజే వెళ్ళిపోయావాడిని కదక్క. అసలు ఆ మాట ఎందుకు వస్తుందిరా? వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి. వాటన్నిటిని సర్దుకుపోవాలి. ప్రతి విషయానికి విడిపోయి బ్రతకాలనుకుంటే ఈ ప్రపంచంలో భార్యాభర్తలు కూడా కలిసి ఉండలేరు.